పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి ముఖ్య నాయకులు మన కోస్గి కౌన్సిలర్లు మరియు ముఖ్య నాయకులు సర్పంచ్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంచలనంగా తీసుకుంటూ ఇక్కడ క్యాబినెట్ కానివ్వండి, ఇక్కడ గవర్నమెంట్ కానీ, మంత్రివర్గం కానీ అందరినీ సమతుల్యం చేసుకుంటూ మరి అన్ని పైన ఒక దృష్టి ఉంటే మన కొడంగల్ పైన ఒక దృష్టి ఉంచుకొని వారు మనకు కొడంగల్కు చాలా అభివృద్ధి కార్యక్రమాలనేవి మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అనుమతి పత్రాలు కూడా రావడం జరిగింది. మన సోదరు అన్నట్టు దానికి టెండర్స్ కూడా కాలాఫర్ చేయడం కూడా జరిగింది. మరి ఇవాళ 21 తారీఖు నాడు 4 గంటలకు 3 గంటలకు ఉన్న ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి మరి వారికి ఘన స్వాగతం పలకడానికి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు, అన్ని గ్రామాల్లో ఉండే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాం. సోదరులారా, ఇవాళ ముఖ్యమంత్రి సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా రావడం జరిగింది. మరి వారందరూ కూడా కార్యాచరణ చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా వాళ్ళు పనుల లోపల సమావేశం యొక్క పనుల లోపల నిమగ్నమై ఉన్నారు. కాబట్టి మన వంతుగా మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే వారు మొట్టమొదటి మన కొడంగల్ పైన, మన కోస్గి పైన, అందులో ముఖ్యంగా మన కోస్గి పైన అపారమైనటువంటి ప్రేమ ఉంది. కాబట్టి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోనే కాకుండా కొడంగల్లోనే కాకుండా మన కోస్గి మండలంలో కాకుండా కోస్గి పట్టణంలోనే సభ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఘనంగా పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి అయినాక తొలిసారి కోస్గి పట్టణానికి వచ్చేస్తుంది. కాబట్టి మనం అందరం స్వచ్ఛందంగా ఎలాంటి మనసులో పెట్టుకోకుండా పార్టీలకు అతీతంగా వచ్చి మనము ఈరోజు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకాల్సిందిగా మన కోస్గి మరియు కొడంగల్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కోస్గి పట్టణానికి ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఓ డిగ్రీ కాలేజ్ కానీ, ఓ మెడికల్ కాలేజ్ కానీ, ఓ నర్సింగ్ కాలేజ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధికి అసలు కన్వీని ఎరిగిన రీతిలో అభివృద్ధి అన్ని శాంక్షన్స్ వచ్చినాయి. ఈరోజు సీసీ రోడ్స్ కూడా 40 కోట్ల సీసీ రోడ్ శాంక్షన్స్ వచ్చినాయి. ఈరోజు వెటర్నరీ హాస్పిటల్ వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు జూనియర్ కాలేజీలు వచ్చినాయి. అసలు నువ్వు గిది అంటే మనం అడగకన్నా ముందే అన్ని శాంక్షన్స్ వచ్చేసినాయి. అంటే ముఖ్యమంత్రి గారికి కొడంగల్ మీద ఎంత దృష్టి ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మనకు ఈరోజు ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతున్నా ఈరోజు 2 నెలల లోపల అన్ని శాంక్షన్స్ ఇచ్చి ఆయన నా ప్రాంతానికి పోవాలంటని ఆ విధంగా వస్తున్నారు. ఈరోజు 3,962 కోట్ల రూపాయలు ఈరోజు కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ అని ఆల్రెడీ టెండర్స్ కూడా అయిపోయినాయి. టెండర్స్ ఆల్రెడీ ఈరోజు టెండర్స్ కూడా ఈరోజు లాస్ట్ డేట్ ఆల్రెడీ టెండర్స్ ప్రక్రియ కూడా అంత శరవేగంగా పనులు కూడా కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో ప్రారంభమై ఏడాది లోపలనే మళ్ళీ అవి ప్రారంభోత్సవానికి మళ్ళా ముఖ్యమంత్రి గారు వస్తారు. కాబట్టి ఖచ్చితంగా రేపు అందరూ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున 21 తారీఖు రోజు రావాల్సిందిగా. దానితో పాటు ఈరోజు తెలంగాణలో కాకుండా కొడంగల్లో ముఖ్యంగా మార్పు మొదలైంది. 21-2 పలు శంకుస్థాపనలకు, పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో భాగంగా బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొడంగల్ దిశ రూపురేఖలు మార్చే విధంగా ఈ మొదటి ప్రారంభోత్సవంలోనే అనుకున్నవన్నీ కొడంగల్ మెడికల్ కాలేజ్ కానీ, కోస్గిలో గతంలో తెచ్చిన పాలిటెక్నికల్ అప్గ్రేడ్ చేస్తూ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, కోస్గి ముఖ్యంగా మున్సిపాలిటీకి ఒక ప్రత్యేకంగా ప్రణాళిక ఏర్పాటు చేసి కోస్గి మున్సిపాలిటీని ఈ తెలంగాణలో మున్సిపాలిటీలో అన్నిటికంటే అగ్రగామిగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. మన కోరికలన్నీ కూడా డిగ్రీ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పలు అభివృద్ధి కార్యక్రమం అన్నీ కూడా శాంక్షన్ చేసి వద్దామనే ఉద్దేశంతో మరి 21న రావడం జరుగుతుంది. మరి ఆయనకు మనం ఘనస్వాగతం చెప్పడానికి ప్రతి ఒక్కరూ, ప్రతి ఊరు నుంచి కూడా ప్రతి కార్యకర్త, ప్రతి ప్రజలు అందరూ కూడా అతన్ని వెల్కమ్ చెప్పాలి, మనము అభినందించాలి. మన ఏరియా డెవలప్ కావడానికి కారణమైనటువంటి ముఖ్యమంత్రి గారిని మనము పెద్ద స్వాగతం పలకాలని నేను కోరుకుంటున్నా.